పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పొన్నం శివకృష్ణ గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే. వీరు పంటల సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పచ్చిరొట్ట పైర్లుగా PMDS సాగు వలన ఎటువంటి ఫలితాలు పొందుతున్నారనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. గత 12 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నానండి. 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానం పాటిస్తున్నాను. దానిలో భాగంగా PMDS వేయడం జరుగుతుంది. PMDS అంటే పచ్చిరొట్ట సాగు. 9 నుంచి 30 రకాల విత్తనాలు దానిలో వేసుకోవాలండి. ఈ PMDS వేయడం వల్ల భూమిలో జీవ వైవిధ్యం పెరుగుతుంది. PMDS విత్తనాలు ముందుగా మనం బీజామృతంతో శుద్ధి చేసుకుని పొలంలో చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత దానిలో మనం ఘనజీవామృతం వేసుకుని ఒకసారి రొటావేటర్ దుక్కులో కలిగి దున్నుకోవాలి. ఆ తర్వాత 40 నుంచి 65 రోజుల వరకు ఆగేటట్లుగా ఉండాలి మెయిన్. ఎందుకంటే ఇదివరకు పూర్వం పద్ధతిలో రైతులు 40 నుంచి 45 రోజులు ఉంచేసి కలిగి దున్నేసేవాళ్ళు. మనం ఇప్పుడు దాన్ని వివరంగా శాస్త్రవేత్తలు కూడా చెప్పించే విషయం ఏంటంటే 60 నుంచి 65 రోజులు వచ్చిన తర్వాత దానిలో కింద వేరు భాగంలో ముడులుగా కనిపిస్తుంది పీకినప్పుడు. అది భూమికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పచ్చిరొట్ట ఎంత బాగా ఎదిగితే కింద వేరు వ్యవస్థ అంత లోపలికి వెళుతుంది. మీరు ఒకసారి ప్రయత్నించినట్లయితే 65 రోజులు దాటిన తర్వాత ఆ మొక్కను పీకినప్పుడు కింద వేరు వ్యవస్థ జానుడు పైగా ఉంటుంది. అంత పైగా మనకి దుక్కి దున్నినప్పుడు కూడా లోపలికి దుక్కి కూడా అంత లోపలికి వెళ్ళదు. ఎందుకంటే దీన్ని కూడా రైతు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే పచ్చిరొట్ట వేయడం వల్ల ముందుగా ఏదైతే పంటను వేస్తామో ప్రధాన పంట దానిలో కలుపు నివారణ జరుగుతుంది. అంటే కొంతవరకు కలుపు అనేది తగ్గుతుంది. తర్వాత చీడపీడలు వచ్చినా కానీ దాన్ని తట్టుకునే శక్తి కూడా ప్రధాన పంటకు వస్తుంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు మనం ఇలాగే ప్రతి సంవత్సరం అంటే పంటకి మధ్యలో వాడుకుంటూ ఉంటే 365 రోజులు గ్రీన్ కవరింగ్. 365 రోజులు గ్రీన్ కవరింగ్ అంటే ప్రధాన పంట ఉంటుంది. ప్రధాన పంట ఉన్నన్నాళ్ళు గ్రీన్ కవరింగ్ ఉంటుంది. అయితే ఈ మధ్యలో గ్రీన్ కవరింగ్ ఎలా? అదే పచ్చిరొట్ట ఎరువుల విధానం. పచ్చిరొట్ట ఎరువులు వేయడం వల్ల చీడపీడల నివారణ జరుగుతుంది. భూమిలో కార్బన్ శాతం పెరిగి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. అంటే అతివృష్టిలో అనావృష్టిలో కూడా మీ ప్రధాన పంట చక్కగా కాపాడబడుతుంది. డైరెక్ట్గా బియ్యాన్ని మనం తినలేం. బియ్యాన్ని వండి ఆహారంగా మార్చుకుని అంటే అన్నంగా మార్చుకుని తింటాం, అంటే రూపాన్ని మార్చుకుని. అలాగే PMDS వేయడం వల్ల భూమిలో ఉన్న పోషకాల రూపం మార్చి ప్రధాన పంటకు ఉపయోగపడేటట్లుగా PMDS వల్ల మనకు బాగా ఉపయోగం ఉంటుంది. చీడపీడల్లో కూడా పైన స్ప్రేయింగ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయండి. ప్రధాన పంటలో కూడా గణనీయంగా రైతుకి ఆదాయం పెరుగుతుంది. అంటే సర్వరోగ నివారణి PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పచ్చిరొట్ట ఎరువులు పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు చేసేదే. ఈ రోజు మనం కొత్తగా చేసేది కాదు. కాకపోతే ప్రతి రైతు దీని విశిష్టత తెలుసుకుని పంటకి మధ్యలో గ్యాప్ లేకుండా గ్రీన్ కవరింగ్ కింద PMDS ఉపయోగించుకుని పంట పండించుకోవాలనేదే మెయిన్ దీని యొక్క ఆలోచన. అందరికీ నమస్కారం. పంటల సాగుకు ముందుగా తొలకరిలో తప్పనిసరిగా పచ్చిరొట్ట పైర్లు సాగు చేసుకోవాలని, మంచి ఫలితాలు పొందవచ్చని ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు.